శ్రీ గురుభ్యో నమః. శుభం భూయాతు. కుజగ్రహ సంచారం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ కుజగ్రహ సంచారంలో జరుగుతున్నప్పుడు అంటే ఒక్కొక్కసారి చంద్రుడిని కలిసినప్పుడు మనం ఏ విధంగా అంటే సత్ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా శనిని ఒకసారి కలుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైన స్థితి అని చెప్తాం అన్నమాట. శని కుజులు పరస్పరంగా వాళ్ళు సమతుల్యంగా ఉండే సమఉజ్యులైనటువంటి శత్రువుల కింద మనం భావిస్తాం. అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడైతే కలుసుకుంటారో విపరీతమైన వైపరీత్యం ఇస్తారు. అది ప్రపంచానికి ఇస్తారు. వాళ్ళు శని కుజులు కలిసేరు అంటే ఆ ప్రకృతి పరంగా కొన్ని దోషాలు ఇస్తాయి. అందువల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా మనం చూస్తుంటాం. జీవితంలో అలా కలిసే అనుకోండి, అదే జీవితంలో కూడా జాతకంలో కూడా మనకు కనబడతాయి. లగ్నాలు ఏ భావంలో కలిస్తే ఆ భావాన్ని పూర్తిగా బలహీన చేసే అవకాశం ఉంటాయి. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు, మనతో జీవితాలతో ఆడుతూ ఉంటారు. అంటే శని కుజులు ఒకరినొకరు జాతకంలో వీక్షిస్తుండగా కనబడినా, ఇద్దరూ కలిసి ఒకే చోట మనకు కనబడినా, ఇద్దరు కలిసి ఏ భావం ఉంటే ఆ భావం దృష్టిలో పెట్టుకుని అది బలహీనపరుస్తారని చెప్పి మన జ్యోతిషాస్త్రంలో చెప్తుంటాం. ట్రాన్సిట్లో కలుస్తుంటాయి. ఇది లగ్నంతో సంబంధం లేదండి, గోచార దిశ చెప్తున్న ఈ విషయాలని. ట్రాన్సిట్లో ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో ఆ కలిసి 45 రోజులు ఉంటారు. ఈ 45 రోజుల్లో ప్రపంచం అంతా ఒక తలకిందులైనంత యుద్ధాలు జరగడం కానీ, ప్రకృతి వైపరీత్యాలు జరగడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతుంటాయి. ఇంటి యజమాని ఎవరు ఉంటారో ఆ యజమాని ఇంట్లో అలా జరుగుతున్నప్పుడు యజమానికి బలహీనపరచడం, ఎప్పుడూ కొన్ని పనులు బలహీనపరిచి ఇంకా ఇబ్బంది కలిగించేటట్టు చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వైపరీత్యం అంటే మామూలు వైపరీత్యం కాదు. రెండు కలిసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఎండింగ్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ అన్నమాట. అంటే ఒక సిచ్యుయేషన్ దానికి ఎండ్ చేయడానికి వరకు తీసుకుపోతారు అన్నమాట. ఊహించకన రూట్లో తీసుకెళ్తాడు. కోటీశ్వరుడు ఉన్నాడు, వాడికి ఏదో ఇబ్బంది కలిగిస్తాడు. బలహీనం ఉన్నాడు, వాడు బలవంతం చేసి ఏదో ఆలోచన చేసి పెడతాడు. ఏది కాంబినేషన్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పడానికి అవకాశం తప్ప పాజిటివ్ అని కాదన్నమాట. సో ఈ 45 డేస్ వాడు కుజుడు శని కలిసి ఉన్నప్పుడు అది ఎవరి ఇంట్లో ఉన్నాడు, అది కుజుడికి ఫేవరబుల్ హౌసా శనికి ఫేవరబుల్ హౌసా అనేది కూడా మనం కన్సిడర్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. మన లగ్నానికి ఈ రెండింటిలో ఎవరు సహకరిస్తున్నారో కూడా తెలుసుకుని, ఎవరు ఫేవరబుల్గా ఉన్న హౌస్ తెలుసుకుంటే దాన్ని బట్టి ఎటువంటి రెమెడీ చేస్తే మన అటువంటి సమస్యలు బయటపడడం అని చాలా క్లియర్గా క్రిస్టల్గా తెలుస్తుంది. ఇది ఇవన్నీ ఏంటంటే అనాలిసిస్ అని ప్లానటరీ పొజిషన్ అంటాం. ఇది ఒక అస్ట్రాలజీ ద్వారా మనం తెలుస్తుందన్నమాట. ఇటువంటిప్పుడు తీసుకుంటే నిర్ణయాల వల్ల అంటే లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. లైఫ్ అంతా డ్రాస్టిక్లీ గో టు అనదర్ అలైన్మెంట్. చక్కగా స్మూత్గా వెళ్తాం. కుర్రవాడు సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం లైఫ్ అంతా పాయింట్ అయింది అంటుంటాం కదా. అటువంటివన్నీ జరగడానికి కారణం ఇటువంటి కాంబినేషన్స్ వల్ల. కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబంలో ఇబ్బంది వైపరీత్యం జరుగుతుంది. తృతీయ స్థానంలో ఉన్నట్టు అన్నదమ్ములతో గొడవలు అవుతాయి. గొడవలు వేరుపడడానికి అవకాశం ఉంది. తల్లి చతుర్థ స్థానం అయితే తల్లికి ఇబ్బంది కలుగుతుంది. పంచం ఉంటే పిల్లల వల్ల ఇబ్బంది కలుగుతాయి. షష్టం అంటే ఆరోగ్యం మీద చూపిస్తారు. సప్తం అంటే భార్య కలత భావంలో మనం చూపిస్తారు. అష్టం ఆయుష్ ఏదో మనకు అనారోగ్యం తీసుకొని చూపిస్తారు. భాగ్యం మనకి ఏదో కొన్ని కోట్ల ఆస్తి ఉన్నదంటే ఆ భాగ్యం మీద పడిందంటే అది ఎక్కడో ఏదో కాలిపోయినట్టుగా ఇబ్బంది కలిగేట్టుగా అవకాశం నష్టం కనబడుతుంది. రాజ్యం ఉద్యోగ స్థలంలో మార్పులు చేర్పులు జరిగి అప్పటి వరకు 10 సంవత్సరాలైనా ఇక్కడ పనిచేస్తున్నామని సడన్గా ఏదో మాటపడి బయటకు వచ్చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 15 సంవత్సరాలు పనిచేస్తున్నామని ఇబ్బందితో బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. రాత్రి తీసుకునే నిర్ణయం. అలాగే లాభస్థానం మనకి ఏదో ప్రాఫిట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే అదంతా జీరో అయిపోతుంది. షేర్లో పెడతారు, మంచి ప్రాఫిట్ వస్తుందంటే సడన్గా డౌన్ ఫాల్ అవుతాయి. ఇలాంటి కాంబినేషన్ ఉంటాయి. వ్యయం ఖర్చు పెట్టేది ఇంకొంచెం విపరీత ఖర్చు, అనవసరమైన ఖర్చులు ఎక్కువ రావడం. ఇలా ఈ రెండు కాంబినేషన్స్ ఎక్కడ అవుతున్నాయో వాడు అజ్ఞాతు ఆ భావన పూర్తిగా స్పాయిల్ చేసేస్తాయి. అది ఎక్కడ ఏంటి తెలుసుకోవడానికి ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోగలిగితే రాజమార్గం రాజయోగం అవుతుంది. దానికి ఎటువంటి రెమెడీ చేయాలని కొంచెం విశేషంగా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా లైఫ్ సక్సెస్ఫుల్ చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9704447001, 9704447002.